కళ్యాణ్ గారు బురదలో నడుచుకుంటూ రోడ్డు వేపించడానికి వెళ్ళారు కదా తాండాకి, ఎలా అనిపిస్తుందండి? ప్రజానాయకులు ఇలా ప్రతి ఒక్కరి సమస్యను వాళ్ళు పూర్తి చేస్తుంటే ఎంత బాగుంటుంది సార్. ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తాము, ఒక స్త్రీగా ఒక మహిళగా ఒక రాష్ట్ర స్త్రీగా కూడా చెప్పడం ఏంటంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా ప్రతి నాయకులు అలా వెళ్ళడము, ఇలాంటి వెళ్ళే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు మనకు. కానీ ఆ స్త్రీ యొక్క పరిస్థితిని చూస్తే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఒక గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది. ఇంకా గర్భిణీ స్త్రీ అంటే చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి రోడ్లు వేయించాలి సార్. ఇప్పుడు ప్రతి గ్రామానికి రోడ్లు వేయించాలి. అంబులెన్స్లు ఎన్ని అవకాశాలు కల్పిస్తున్నా ఇంకా చాలా మారుమూల ప్రాంతాలు ఇలా చాలా ఉన్నారు కాబట్టి వీటన్నింటికీ రోడ్లు వేయించి ప్రభుత్వం ఇంకా సహకరించాలి. నాయకులు ఇలా సక్సెస్ఫుల్ గా పనిచేస్తే మన దేశం చాలా తొందరగా బాగుపడుతుందని నా అభిప్రాయం. మామూలుగా ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయొచ్చు మేడం, ఎటువంటి కష్టాలు పడుతున్నారు ఆ కష్టాన్ని తెలుసుకోవాలి. ప్రజలలో ప్రజానాయకులని ఎందుకు ఎంచుకుంటాము? ప్రజలలో ఇలా తిరుగుతూ ఉంటే ప్రజల కష్టాలు తెలుస్తుంది, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలిసి వస్తుంది. కళ్యాణ్ గారు లాంటి అంటే అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి మేడం? అదర్ వాళ్ళు అందరూ ఎప్పుడు చూసినా సెక్రటరీలో అక్కడ ఇక్కడ కూర్చోవడము, అక్కడ నుండి స్పీచ్ల ముందు మాట్లాడడం, తిట్టుకోవడం ఇదే ఉంటుంది. ప్రజల మధ్యలో తిరిగేవాడే నాయకుడు. కాబట్టి ఈ మధ్యలో సార్ పవన్ కళ్యాణ్ గారు అయితే కనబడుతున్నారు. ఇంకా వెళ్ళాలి అని కూడా కోరుతున్నాను. సినిమాలు సైతం పక్కన పెట్టి ప్రజల కోసమే ఉన్నారు. అసలైన హీరో అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలలో యాక్టింగ్ చేయడం అది వేరు, ప్రజల దగ్గర వెళ్ళేసి నిరూపించడం వేరు. కాబట్టి ఈయన అసలైన స్టార్ అని చెప్పొచ్చు. మనం కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, ఆయన సరిగ్గా చేయట్లేదు ఇది అని, వాళ్ళకి ఏం చెప్తారు? అది కరెక్ట్ ఉన్నప్పుడు ఏదో ఒకటి మిస్టేక్ అవుతుంది, ఏ మనిషి వల్ల తప్పు కాదు. కాబట్టి మంచివి కూడా చూడాలి, పాజిటివ్ నెగటివ్ రెండు చూడాలి. ఎక్కువ పాజిటివ్ థింగ్ కనబడుతుంది, చాలా కనబడుతుందని నా అభిప్రాయం. థాంక్స్.